గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు నీ పట్ల సీరియస్గా తీసుకోదు అని అంటే నువ్వు కేసీఆర్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేతిలో పావుగా మారినవు వాళ్ళకు నిన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు చాలా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనేది తెలిసింది కాబట్టి. కానీ అది శృతి మించుతున్న అంశం ఒకటైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవు అనే ఒక ఆలోచన కూడా. కానీ ఇది ఏ రకమైన సంకేతాలను ఇస్తుందంటే నేను ఎంతకైనా తెగిస్తా ఏదైనా మాట్లాడతా అనే స్థితికి వస్తే తర్వాత వాళ్ళు కాపాడడానికి కూడా వాళ్ళు ఉండరు. ఫస్ట్ అది సమస్య. ఎందుకంటే ఎంతోమందిని ఇట్లా వాడుకొని వదిలేసిన తర్వాత ఏ రకంగా వాళ్ళ జీవితాలు అయినాయో మీరు వాళ్ళందరినీ చూడండి. ఏ రకంగా టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు ఎలా బజార్లో పడినరో. కాబట్టి పదవి అధికారాన్ని ప్రజల కోసం వినియోగిస్తే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా రేపు ఎదగబోయే తరానికి నాయకుల్లాగా ఉండాలి తప్పితే ఇలాంటి చీప్ టాక్టిక్స్తోని మనం సాధించేది కూడా ఏం లేదని నా యొక్క అభిప్రాయం. అన్నిటికంటే ముఖ్యంగా యువ నాయకత్వం ఇంత చిల్లరగా ఉండడం అనేది కూడా అందరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఏమంటాం, ఇదొక హితవు అనుకుంటావో, డిమాండ్ అనుకుంటావో, హెచ్చరిక అనుకుంటావో ఏమో, కానీ ఇది నీ పద్ధతి అయితే బాగలేదనేది చెప్పాల్సిన అవసరం వచ్చింది. గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు నీ పట్ల సీరియస్గా తీసుకోదు అని అంటే నువ్వు కేసీఆర్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేతిలో పావుగా మారినవు వాళ్ళకు నిన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు చాలా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనేది తెలిసింది కాబట్టి. కానీ అది శృతి మించుతున్న అంశం ఒకటైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవు అనే ఒక ఆలోచన కూడా. కానీ ఇది ఏ రకమైన సంకేతాలను ఇస్తుందంటే నేను ఎంతకైనా తెగిస్తా ఏదైనా మాట్లాడతా అనే స్థితికి వస్తే తర్వాత వాళ్ళు కాపాడడానికి కూడా వాళ్ళు ఉండరు. ఫస్ట్ అది సమస్య. ఎందుకంటే ఎంతోమందిని ఇట్లా వాడుకొని వదిలేసిన తర్వాత ఏ రకంగా వాళ్ళ జీవితాలు అయినాయో మీరు వాళ్ళందరినీ చూడండి. ఏ రకంగా టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు ఎలా బజార్లో పడినరో. కాబట్టి పదవి అధికారాన్ని ప్రజల కోసం వినియోగిస్తే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా రేపు ఎదగబోయే తరానికి నాయకుల్లాగా ఉండాలి తప్పితే ఇలాంటి చీప్ టాక్టిక్స్తోని మనం సాధించేది కూడా ఏం లేదని నా యొక్క అభిప్రాయం. అన్నిటికంటే ముఖ్యంగా యువ నాయకత్వం ఇంత చిల్లరగా ఉండడం అనేది కూడా అందరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఏమంటాం, ఇదొక హితవు అనుకుంటావో, డిమాండ్ అనుకుంటావో, హెచ్చరిక అనుకుంటావో ఏమో, కానీ ఇది నీ పద్ధతి అయితే బాగలేదనేది చెప్పాలి.